నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఉషోదయం సోలార్ అండ్ అగ్రి నూతన కార్యాలయం ప్రారంభించిన ఎంపీ లావు చీఫ్ విప్ జీవి. కస్తూరిబా గాంధీ బాలికల వసతి భవనానికి శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ లావు చీఫ్ విప్ జీవి. బొల్లాపల్లి గ్రామంలో ఎంఎస్ఎంఈ పార్క్ శంకుస్థాపన చేసిన ఎంపీ లావు కృష్ణదేవరాయలు చీఫ్ విప్ జీవి ఆంజనేయులు. వినుకొండ పట్టణం లాయర్ స్ట్రీట్ లో ఉషోదయం సోలార్ అండ్ అగ్రి నూతన కార్యాలయం ప్రారంభోత్సవంలో నర్సాపేట పార్లమెంటు సభ్యులు లావు కృష్ణదేవరాయలు, ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు పాల్గొన్నారు. ఈ నూతన కార్యాలయం ప్రారంభోత్సవంలో పాల్గొన్న అతిథులు సోలార్ మరియు వ్యవసాయ రంగాల్లో ఉషోదయం సోలార్ అండ్ అగ్రి అందించే సేవలను ప్రశంసించారు. ఎంపీ లావు మాట్లాడుతూ సోలార్ శక్తి వినియోగం మరియు వ్యవసాయ రంగాల్లో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగ ప్రాముఖ్యతను వివరించారు. చీఫ్ విప్ జీవి ఈ నూతన ప్రయత్నాన్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు మక్కెన మల్లికార్జునరావు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. వినుకొండ పట్టణం ఎన్ఎస్పి స్థలం నందు కస్తూరిబా గాంధీ బాలికల వసతి భవనం నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమంలో నర్సాపేట పార్లమెంటు సభ్యులు లావు కృష్ణదేవరాయలు మరియు ప్రభుత్వ చీఫ్ జీవి ఆంజనేయులు పాల్గొన్నారు. ఈ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ లావు మాట్లాడుతూ బాలికల విద్యకు ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతను వివరించారు. ఈ నూతన వసతి భవనం బాలికలకు సౌకర్యవంతమైన విద్యను అందించడానికి దోహదపడుతుందని తెలిపారు. చీఫ్ విప్ జీవి మాట్లాడుతూ బాలికల విద్యకు ప్రభుత్వం అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తుందని, ఈ భవనం బాలికల భవిష్యత్తుకు పునాది అని అన్నారు. కార్యక్రమంలో జీడీసీసీబీ చైర్మన్ మక్కెన మల్లికార్జునరావు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. వినుకొండ నియోజకవర్గం బొల్లాపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించనున్న కస్తూర్బా గాంధీ బాలికల వసతి భవనానికి ఎంపీ లావు కృష్ణదేవరాయలు, ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు శంకుస్థాపన చేశారు. ఈ భవనం దాదాపు 2.50 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మింపబడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ లావు మాట్లాడుతూ విద్యార్థినులకు మెరుగైన వసతి సౌకర్యాలు కల్పించడం ప్రభుత్వం ధ్యేయమని అన్నారు. నాణ్యమైన విద్యతో పాటు ఉత్తమమైన వసతిని అందించడం ద్వారా బాలికలు ఉన్నత శిఖరాలను చేరుకోవడానికి సహాయపడుతుందని ఆయన తెలిపారు. ప్రభుత్వ చీఫ్ జీవి మాట్లాడుతూ ఈ ప్రాంతంలోని బాలికల విద్యాభివృద్ధికి ఈ వసతి భవనం ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. ప్రభుత్వం విద్యారంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని, రాబోయే రోజుల్లో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుందని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జీడీసీసీ బ్యాంకు చైర్మన్ మక్కెన మల్లికార్జునరావు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. 1,25,000 మందికి ఇంకా రాష్ట్రం మొత్తం మీద 1,25,000 మందికి మా అంచనా ప్రకారం ఇంకా అప్లై చేసుకోలేదండి. అప్లై చేసుకుంటే మేము ఇస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వాలు ముందుకు వచ్చారు. మీ వైపు నుంచి ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలండి, వ్యాలిడ్ ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలండి, మీకు పిఎం కిసాన్ రైతు నేస్తం అది రాకపోతుంటే మీరు అప్లై చేయండి. అప్లై చేస్తే మీకు 20,000 రావాలి గవర్నమెంట్ వైపు నుంచి. ఎవరికైనా రాకుండా ఉండాలా ఒకసారి వెరిఫై చేయండి. ఆర్ఓఎఫ్ఆర్ మీ ఉంటాయి ఇక్కడ కూడా. నాకు తెలిసి ఒక ఈ మండలంలో నాకు తెలిసి ఒక 300-400 మందికి ఉండాలి. ఇంకా ఎక్కువ ఉంటాయి. 400 మందికి రాకుండా మరి మండలం వాళ్ళని అప్లోడ్ చేయాలి. ఈ ఉన్నాయి ఈ ఆల్రెడీ ఆర్ఓఎఫ్ఆర్ అవి మీరు చెప్తుంది. నేను నా భూమి ఉంది, నేను మా చెల్లికో ఎవరో ఒకరికి నేను పార్టీషన్ చేసి ఆమెకి ఇచ్చాను అనుకోండి, అప్పుడు రాదు. అది అవ్వట్లేదు. పార్టీషన్ అయితే ఆమెకి నాకు ఇద్దరికి రాదు. కాకుండా కానీ నాకు ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు ఉండి పిఎం కిసాన్ రాకపోతే అది చేస్తే వస్తుంది. అవి ఇప్పుడు ఇంకా నాకు తెలిసి ఇంకో 1 year ఏదో ఉంది మొత్తం దాని తర్వాత మార్చేది ఉంది. అప్పుడు దానికి మనం కూడా అడిగాను, మీకు గుర్తుందో పార్లమెంట్లో నేను అది కూడా అడిగాను ఎప్పుడు చేస్తారని చెప్పి. దానికి ఇంకా క్లారిటీ రాలేదు, వచ్చిందని నేను చెప్తాను. ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు అయితే మాత్రం ఎవరైతే ఉన్నాయో వాళ్ళకి పిఎం కిసాన్ కింద 20,000 సంవత్సరం రావాలి.
3 విడతల్లో రావాలి. మనం పెంచాం కూడా. చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు ఇదివరకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిపి 13,000 వచ్చేదా, 13,500 వచ్చేది. ఇప్పుడు 20,000 చేసాం. 20,000 అంటే మంచి అమౌంటే కదా, మరి తెచ్చుకుంటే మంచిదే కదా. అలాగే ఇలా చెప్తా ఉన్నారు, ఇంకొక 2 ఎస్టీ హాస్టల్స్ ఇక్కడ ప్రపోజ్ చేస్తా ఉన్నాం. ఎస్టీ హాస్టల్స్ ముందు చేద్దాము, దాని తర్వాత బీసీలు అది చేద్దాం. ముందు ఎస్టీ నేను చెప్పడం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి అప్పుడు ప్రపోజ్. మన చంద్రబాబు గారు ఈ స్కూల్స్ అన్నింటినీ బాగా అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్లాలని ఒక సంకల్పంతో సుమారు 2,50,00,000 రూపాయలు గ్రాంట్ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ముఖ్య అతిథి మిత్రులు, మన పార్లమెంటు డైనమిక్ పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు గారికి, మాజీ శాసనసభ్యులు, డిసిసిపి బ్యాంకు జిల్లా చైర్మన్ అక్కడి గారికి, అలాగే వేదిక మీద ఉన్నటువంటి ఎంఈఓ గారు జఫరుల్లా గారికి, నాగసేన్ నాయుడు గారికి, అలాగే షకీలా గారికి, నిశంకర్ శ్రీనివాసరావు గారికి, లెనిన్ గారికి, ఈరోజు ఈ కార్యక్రమం పాల్గొన్నటువంటి సీనియర్ నాయకులు బంసా నాగేశ్వరరావు గారికి, అలాగే బల్లాపల్లి నాయకులకు, మన ఎంపీ గారి మిత్రులు, మా ఆప్తులు నరసింహరావు గారికి, ఈరోజు కార్యక్రమానికి చేసిన మండలపార్టీ అధ్యక్షులు గోయి నాయక్ గారికి, వివిధ గ్రామాల నుండి వచ్చినటువంటి తెలుగుదేశం, జనసేన, ఎన్డీఏ, బీజేపీ, ఎన్డీఏ నాయకులకు, అలాగే మన కేజీబీవీ ప్రిన్సిపల్ గారికి, అలాగే ఉపాధ్యాయులకు, విద్యార్థులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. గతంలో చూసాం, వైసీపీ పాలనలో పిల్లలకి స్కూల్ బిల్డింగ్లు లేకపోయినా, ఉండడానికి డార్మెంటరీ రూమ్స్ లేకపోతే కూడా 5 సంవత్సరాలు గత పాలకులు నిర్లక్ష్యం చేశారు. విద్యను నిర్లక్ష్యం చేశారు, పిల్లల భవిష్యత్తును నిర్లక్ష్యం చేశారు. అందుకే 5 సంవత్సరాల్లో ఒక బిల్డింగ్ అర్థం కాలేదు గత ప్రభుత్వానికి. అందుకే ఈ సిగ్గులేని అవినీతి ప్రభుత్వాన్ని ప్రజలు ఇంటికి పంపించారు. ఈరోజు ప్రజల్లో గొప్ప చైతన్యం ఉంది. ఒక్క అవకాశం ఇచ్చారు, బాగా చెప్పిన పీకి పంపించేశారు. ఇప్పుడు కూడా ఈరోజు విద్యాలయాల్ని తీర్చిదిద్దాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే చంద్రబాబు గారు విద్యని పిల్లలకి మంచిగా అందించినట్టయితే, వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ ఇస్తే, భావితరాల్ని గొప్ప నాయకులు తరగతి గదుల్లో మనం భావితరాల నాయకులు తయారు చేసే లక్ష్యంగా ఈరోజు మనం ముందుకెళ్తున్నాం. అందుకోసమే ఇక్కడ భవన నిర్మాణం కోసం 2,50,00,000 రూపాయలని ప్రభుత్వం శాంక్షన్ చేసింది. ఒకసారి మన చంద్రబాబు నాయుడు గారికి గట్టిగా చప్పట్లు కొట్టాలని కోరుకుంటున్నా. అలాగే మన విద్యాశాఖ మంత్రి గారు నారా లోకేష్ గారు, విద్యాశాఖ మంత్రి గారు ప్రత్యేకంగా విద్యాలయాన్ని ఆధునిక ఎడ్యుకేషన్ తో తీర్చిదిద్దుతున్నారు. అలాగే స్కూల్లో గేమ్స్, స్పోర్ట్స్, అలాగే లీడర్షిప్ స్కిల్స్ పెంచడానికి అన్ని విధాల వాళ్ళకు ఉన్నటువంటి ఫెసిలిటీస్ పెంచుతూ, రూములు పెంచుతూ, కావాల్సినటువంటి తరగతి గదుల్ని ఏం కావాలో, పిల్లలకి ఏం కావాలో అవన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నారు నారా లోకేష్ గారు. ఈ సందర్భంగా విద్యా ప్రమాణాలను పెంచుతూ ఈరోజు ప్రైవేట్ స్కూళ్ళ కంటే ప్రభుత్వ పాఠశాలలో నెంబర్ 1 గా చెప్తున్నారని ముందుకు తీసుకెళ్తున్న నారా లోకేష్ గారికి గట్టిగా చప్పట్లు కొట్టి జేజేలు పట్టాల్సిందిగా కోరుకుంటూ, ఎంతో ప్రేమ అభిమానంతో నాకు అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎంఎస్ఎంఈ పార్కులు ఈరోజు రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో చిన్న పరిశ్రమలు, అలాగే మైక్రో పరిశ్రమలు, అలాగే మధ్యతరగతి మధ్య తరహా పరిశ్రమలు అన్ని కూడా తీసుకొస్తున్నారు. దేనికి? 20 లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం ఈరోజు ప్రభుత్వం ఏ నియోజకవర్గం ఆ నియోజకవర్గం మరి సబ్సిడీలు ఇచ్చి, ప్రోత్సాహాలు ఇచ్చి, పరిశ్రమలు పెట్టే వాళ్ళకి సబ్సిడీలు ఇచ్చి ప్రోత్సాహం పెడితే దాని వెనకాల అనేక మందికి ఉద్యోగాలు వస్తాయి. 20 లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో, అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో 175 నియోజకవర్గాలకి ఎంఎస్ఎంఈ పార్కులు తీసుకురావడానికి ప్రభుత్వం నిధులు కేటాయించింది. దానికోసం చంద్రబాబు గారికి 255 కోట్లు కేటాయించిన చంద్రబాబు గారికి పరిశ్రమల అభివృద్ధి కోసం మరి వినుకొండ నియోజకవర్గంలో 100 ఎకరాలు, బొల్లాపల్లి మండలంలో మరి బొల్లాపల్లిలో 100 ఎకరాలు కేటాయించినందుకు చంద్రబాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, దీని అభివృద్ధి కూడా నిధులు ఇచ్చారు. మరి ఇక్కడ మన లోకల్ ముందుకు రావాల్సింది కోరుతున్నాం. మేము అన్ని విధాల కరెంట్ ఫెసిలిటీస్ అన్ని కూడా, రోడ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా డెవలప్ చేసి ఇస్తాము. చిన్న చిన్న పరిశ్రమలు పెట్టే వాళ్ళందరూ కూడా ముందుకు వచ్చి మనం వినుకొండ లోకల్లోనే పరిశ్రమలు, పారిశ్రామికవేత్తలు, చిన్న పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తే
రేపు భవిష్యత్తులో పెద్ద పారిశ్రామికవేత్తలు అవుతారు. ఈ అవకాశాన్ని ఫెసిలిటీస్ అన్ని ఏర్పాటు చేసి ఇస్తాం ప్రభుత్వ ఖర్చులతోటి. దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మరి యువ పారిశ్రామికవేత్తలకు అందరికీ కూడా పిలిపిస్తూ మన వినుకొండ నుండి వందలాది మంది యువ పారిశ్రామికవేత్తలు రావాలి, భవిష్యత్తులో ఇంటికో పారిశ్రామికవేత్త రావాలనేది చంద్రబాబు గారి లక్ష్యం. ఖచ్చితంగా సాకారం అవుతుంది. 2047 కల్లా అత్యుత్తమ స్థాయిలో ప్రతి కుటుంబంలో పారిశ్రామికవేత్తలు ఉండే విధంగా లక్ష్యంగా ముందుకెళ్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారి ఆకాంక్షలు నెరవేర్తాయి. మరి ఈ విధంగా పరిశ్రమల ప్రోత్సాహానికి కూడా నిధులు ఇచ్చిన చంద్రబాబు గారికి, స్కూల్స్ అభివృద్ధి కోసం నిధులు ఇచ్చినటువంటి నారా లోకేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నారా లోకేష్ గారి నాయకత్వంలో ఎడ్యుకేషన్ సంబంధించి అన్ని వసతులతో కూడినటువంటి మరి వసతులు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. దాదాపు 16,000 మందికి కొత్తగా నియామక పత్రాలు ఇచ్చేదానికి ఏర్పాట్లు చేస్తూ నోటిఫికేషన్ ద్వారా ఈ రోజున మిగిలినటువంటి అన్ని కార్యక్రమాలు ఈ రోజున మనం 2,55,00,000 రూపాయలతో ఈ రోజున అదనపు వసతులు, అదనపు గదుల నిర్మాణం కూడా చేర్చుకుంటా ఉన్నాం. ఈ సందర్భంగా మన గౌరవ పార్లమెంట్ సభ్యులు శ్రీకృష్ణదేవరాయలు గారు, మన ప్రభుత్వ చీఫ్ విప్ మన యొక్క నమస్కారాలు తెలియజేస్తూ, కాంట్రాక్టర్ గారు త్వరితగతిన నిర్మాణాన్ని పూర్తి చేసి క్వాలిటీతో మరి బాలికలకి అందజేయాలని ఈ సందర్భంగా కోరుకుంటూ మమ్మల్ని ఆహ్వానించినటువంటి శాఖ వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నా. వినుకొండ నియోజకవర్గం బొల్లాపల్లి గ్రామంలో ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు మరియు ప్రభుత్వ చీఫ్ జీవి ఆంజనేయులు కలిసి ఎంఎస్ఎంఈ పార్కును శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎంపీ లావు మాట్లాడుతూ ఈ పార్కు ఏర్పాటుతో స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. చిన్న తరహా పరిశ్రమల అభివృద్ధికి ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని ఆయన అన్నారు. ఈ పార్క్ ప్రాంతాభివృద్ధికి దోహదపడుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రభుత్వ చీఫ్ జీవి మాట్లాడుతూ ఎంఎస్ఎంఈ రంగానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని తెలిపారు. ఈ పార్క్ ద్వారా మరిన్ని చిన్న తరహా పరిశ్రమలు స్థాపింపబడతాయని, తద్వారా స్థానికంగా ఆర్థిక కార్యకలాపాలు ఊపందుకుంటాయని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో జీడీసీసీ బ్యాంక్ చైర్మన్ మక్కెన మల్లికార్జునరావు, జనసేన నాయకులు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఏదైతే ఎలక్షన్ సమయంలో హామీ ఇచ్చామో ఒక్కొక్కటి కూడా చేసుకుంటూ వస్తా ఉన్నాం. దాంట్లో మొదటిది పెన్షన్ కార్యక్రమం ఏదైతే ఉందో అది చేయడం జరిగింది. రెండవది దీపం పథకం కింద గ్యాస్ కూడా ఇవ్వడం జరిగింది. మూడవది ఏదైతే మనం ఆ రోజు చెప్పామో ఎంతమంది పిల్లలు ఉన్నా అందరికీ కూడా 15,000 రూపాయలు స్కూల్కి వెళ్ళడానికి ఫీజు ఇస్తామని చెప్పడం జరిగింది. అది కూడా ఇంకొక నెల స్కూల్ స్టార్ట్ అయ్యేటప్పటికి మొదటి విడత అది కూడా రిలీజ్ చేసే కార్యక్రమం చేయబోతా ఉన్నాం. ఇది సంక్షేమ పరంగా చేయబోతా ఉంది. ఇవి ఒక్కొక్కటి చేసుకుంటూ పోతా ఉన్నాం. తెలుసు మీ అందరికీ ఆర్థిక పరిస్థితి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలా ఉందని. ఎలా ఉన్నా కూడా ఇచ్చిన హామీ అన్నీ కూడా నెరవేర్చాలనే ఉద్దేశంతో ఒక్కొక్కటి చేసుకుంటూ వెళ్తా ఉన్నాం. దానికి మీరందరూ కూడా ఓపికగానే ఉంటా ఉన్నారు. మీరు కూడా సమన్వయం పాటిస్తూనే ఉన్నారు. మీరు కూడా అర్థం చేసుకున్నారు ఆర్థిక పరిస్థితి కొద్దిగా మరి అప్పుల పాలై ఉంది రాష్ట్రం. కాబట్టి మనం కూడా అర్థం చేసుకోవాలని చెప్పి మీరు కూడా అంతే వెళ్తా ఉన్నారు. వీటన్నిటితో పాటుగా ధాన్యం కొనే దగ్గర కానీ వీటి దగ్గర కూడా ఎక్కడ కూడా వెనుకడుగు వేయకుండా అన్ని కొంటనే ఉన్నాం. ఇంకా టార్గెట్లు ఇచ్చి కూడా కొనమని చెప్తా ఉన్నాను. ఇంకా ఎవరైనా ఇక్కడ అంటే ధాన్యం పెద్దగా ఉండదు కాబట్టి మీకు మిగతా దగ్గర చేస్తూ ఉన్నారు. వీటన్నిటితో ఇవన్నీ ఒకటి సంక్షేమ పరంగా అభివృద్ధి కూడా చేయాలి. కేవలం సంక్షేమమే చేస్తే మీ అందరూ చూసారు పోయినసారి ఏమైంది. 19 నుంచి 24 దాకా దానిపైనే దృష్టి పెట్టినా ప్రజలు హర్షించడం అనేది ఉదాహరణ మనందరికీ కనిపిస్తుంది. ఎందుకు అంటే సంక్షేమం అవసరమే, దాంతో పాటుగా వాళ్ళ పిల్లల భవిష్యత్తు కూడా బాగుపడాలని చెప్పి అందరూ కోరుకునేవాళ్ళే. ఎందుకంటే ఈరోజు చదివిస్తూ ఉన్నారు, అందరూ కూడా బాగా స్థిరపడాలి. మా అమ్మాయి కానీ మా అబ్బాయి కానీ మంచి ఉద్యోగం సంపాదించాలి, ఉద్యోగం సంపాదించి బాగా పైకి వెళ్ళాలి. వాళ్ళు స్థిరపడితే మాకు కూడా కొద్దిగా వెసులుబాటు ఉంటుందని ప్రతి కుటుంబం కూడా కోరుకుంటా ఉంది. దీంట్లో వర్గాలు లేదు, కులాలు లేదు, ఏం లేదు, అందరూ కోరుకుంటున్నారు. దీంట్లో ఎవరు కాదనేది లేదు. కాబట్టి ఆ రెండో దాన్ని ఏదైతే అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా ఏం చేయాలో దాంట్లో భాగంగా ఈరోజు ఈ ఎంఎస్ఎంఈ పార్క్ అనేది మనం ఇక్కడ స్థాపించుకుంటా ఉన్నాం. అభివృద్ధి కార్యక్రమాల్లో ఇది ఒకటే చేస్తా ఉన్నామంటే అది కాదు. వీటితో పాటు హైవేలు మనం శాంక్షన్ చేయించాము, వినుకొండ నుంచి గుంటూరు దాకా, అది కూడా పనులు ప్రారంభమవుతా ఉన్నాయి. రెండవది మీ అందరికీ బాగా దగ్గర ఇష్టమైన సబ్జెక్టు వరికి పుడిసేలా, దీన్ని కూడా దానికి డబ్బులు శాంక్షన్ చేయించాలి. శాంక్షన్ చేయించడానికి ఎలా చేయించాలి, దానికి మొన్న ముఖ్యమంత్రి గారికి ఒక ఐడియా ఇవ్వడం జరిగింది. సార్ తెలుసు నాకు ఆర్థిక పరిస్థితి ఇలా ఉందని, కానీ మనం ఈ విధంగా చేస్తే
వెళ్ళొచ్చు, మనం ఈ ప్రాజెక్టుని చేసుకుని ముందుకు వెళ్ళొచ్చు. నేను అడిగాను ఆయన, సార్ ఈ ప్రాజెక్టు నాకు చాలా ఇంపార్టెంట్ అండి, నేను మా నియోజకవర్గంలో చెప్పాను, నేను మళ్ళీ అక్కడికి వెళ్ళాలి అంటే వారు మొట్టమొదటిగా అడిగే ప్రశ్న ఇదే. కాబట్టి ఇది ముందుకు వెళ్ళకపోతే నేను అక్కడికి వెళ్ళడం చాలా ఇబ్బందికరంగా ఉంటుందని నేను చెప్పడం జరిగింది. చెప్తే దీన్ని ఎలా చేయాలి అంటే ఆర్థిక పరంగా ఇలా ఉంది రాష్ట్రం, ఒక దానికి మీ వైపు నుంచి ఒక కేవలం అడగటం కాదు, ఇది కావాలని, దాంతో పాటుగా మీ వైపు నుంచి ఒక ఐడియాతో కూడా రండి అని కోరడం జరిగింది. మనం ఐడియా కూడా ఒకటి తీసుకొని వెళ్ళి ఇచ్చాం, ఇది ఈ విధంగా మనం చేస్తే అవుతుంది అని. ఆయన కూడా దాదాపుగా 90% బాగానే ఉందని చెప్పి అగ్రీ అవ్వడం కూడా జరిగింది. దాన్ని వర్కౌట్ చేస్తూ ఉన్నాం. ఒక రోజు అయ్యేది కాదు, వర్కౌట్ చేయాలి. సో వస్తాయి, మనం ఒకటి తీసుకువెళ్ళగానే ఒక అడ్డంకి వేస్తారు ఒక అధికారి, దాన్ని అధిగమించాలి, ఇంకో అడ్డంకి వేస్తారు, అధిగమించుకుంటూ వెళ్ళాలి. ఒక ముఖ్యమంత్రి గారిని దాదాపుగా ఒక దారి అయితే చూపించగలిగాం, అధిరోగిస్తామని నేను అనుకుంటున్నా. దాన్ని మనం ఏదైతే ఉందో దాన్ని కొన్ని నెలల్లోనే మనం ముందుకు తీసుకెళ్తామని నేను గట్టిగా భావిస్తా ఉన్నా. ఇది అభివృద్ధి కార్యక్రమం, ఎందుకంటే అది వస్తేనే ఈ ప్రాంతం అంతా కూడా నీళ్ళు వచ్చే కార్యక్రమం ఉంది. దానికి మరొక రెండో సమస్య ఉంది. ఏమిటంటే సరే, మొదటి సమస్య ఆర్థిక పరంగా, రెండో సమస్య వరకే ప్రసాదాలు ఏంటి అంటే కొత్తగా ప్రాజెక్ట్ ఒకటి తీసుకొచ్చారు మనకచర్ల, ఏదైతే గోదావరి నుంచి నీళ్లు తీసుకువెళ్ళి రాయలసీమ కోట అనేది, ఆ నీళ్లు ఎక్కడ స్టోర్ చేయాలంటే బొల్లపల్లిలో స్టోర్ చేయాలని, బొల్లపల్లిలో రిజర్వాయర్ కట్టి ఇక్కడ చేయాలనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన, ఇక్కడ చేయాలని ఆలోచన. సో అది ఒకటి ఉంది. ఇంకొక అది వస్తే దాదాపుగా ఇక్కడే ఒక 20-30 టీఎంసీలు, 20-30 కాదు 200 టీఎంసీ దాకా ఇక్కడ స్టోర్ చేసేది ఉంటుంది కెపాసిటీ. అంత కెపాసిటీతో స్టోర్ చేయాలనేది పథకం. 200 టీఎంసీ అంటే దాదాపు నాగార్జున సాగర్ కట్టినట్టు, బొల్లపల్లిలో స్టోరేజ్ ట్యాంక్ అంత కట్టినట్టు అది. కానీ అది మనకు ముందు కావాల్సిన నీళ్ళు కావాలి, ఎలా కావాలనేది మనకు అనవసరం. ముందైతే నీళ్ళు కావాలి, దానికి మనం పాటుపడుతున్నాం, ప్రయత్నిస్తున్నాం, చేసే కార్యక్రమంలో ఉన్నాం. ఇది మీకు చాలా దగ్గర టాపిక్. దీంతో పాటుగా ఈ రోడ్లు కానీ ఇవి కానీ, దీంతో పాటుగా ఇప్పుడు ఎంఎస్ఎంఈ పార్క్ అని పెట్టుకున్నాం. ఇందాక ఆయన లేచారు మన సుధాకర్ గారు, ఆయన మొత్తం మీకు సబ్సిడీలు ఉన్నాయన్నీ కూడా చెప్పారు. ఎవరికైనా అర్థమైందా? నాకైతే అర్థం కాలేదు. మీరందరూ కూడా ఇవన్నీ ఎక్కడ అయ్యేది ఏమయ్యేది అని మీరు చూస్తారు అమాయకంగా. ఎంపీ గారు వచ్చారు, ఎమ్మెల్యే గారు వచ్చారు, మరీ బాగోదు కదా, మీటింగ్ మధ్యలో లేచి వెళ్ళిపోతే మీరు కూర్చోన్నారు. కాబట్టి మిమ్మల్ని కోరేది ఒకటే, ఇండివిజువల్గా చేయటం అనేది సరే ప్రయత్నించండి, పెట్టండి ముద్రా లోన్స్ కానీ పిఎంఈజీ లోన్స్ కానీ ఈ ప్రాంతం నాకు తెలుసు, మీరు ఇండివిజువల్గా చేయడానికి కొద్దిగా ఇబ్బంది పడతారు. మీకు అంత అంటే ఒక్కొక్కరు తీసుకొని చేయటం అంటే కొద్దిగా స్తోమత అనేది ఉండటం అనేది కొద్దిగా కష్టం, నాకు తెలుసు. అది సరే, ఎవరైనా ఉత్సాహంగా వచ్చి చేస్తే ప్రోత్సహిద్దాం, దానిలో తప్పలేదు. ఇంకొక విధానం ఉంది దీన్ని ఉపయోగించుకోవడానికి. కోఆపరేటివ్ సొసైటీ ఉంది మనది. కోఆపరేటివ్ సొసైటీ ఉందా? మీరు అందరూ సభ్యులే. కోఆపరేటివ్ సొసైటీ కింద కూడా మీరు ఇక్కడ లోన్ తీసుకోవచ్చు. మీరు కోఆపరేటివ్ సొసైటీ కింద ఇక్కడ ఒక కోల్డ్ స్టోరేజ్ కట్టచ్చు. అది కట్టడానికి పెద్ద కష్టం కాదు కదా, లోన్ ఇప్పించడానికి మేము ఉన్నాం, అది తీసుకొని వచ్చి ఇక్కడ కట్టచ్చు. కోఆపరేటివ్ సొసైటీ కింద మీరు ప్రాసెసింగ్ యూనిట్లు కూడా పెట్టచ్చు. అప్పుడు మీ అందరి మీద అంత ఇబ్బందిగా ఉండదు. మీ అందరూ కూడా కలిసికట్టుగా చేస్తారు కాబట్టి కోఆపరేటివ్ సొసైటీ అంటే మీకు అంత ఇబ్బందిగా ఉండదు, కొద్దిగా ఈజీగా అయ్యే కార్యక్రమం ఉంది. కాబట్టి దాని కింద ఏమన్నా కోఆపరేటివ్ సొసైటీ కింద అయితే అవుతుంది ఇక్కడ పని, బొల్లాపల్లి మండలం నాకు తెలిసి. కాబట్టి దాని కింద ఒకసారి మనం ఏమేమి పెట్టచ్చు ఇక్కడ ఫెసిలిటీస్ అనేది ఒకసారి మీరు ఒక ప్లాన్ వేసుకొని ఎమ్మెల్యే గారితో కూర్చొని అవి ఎగ్జిక్యూట్ చేసేదానికి సరే, ముద్రా లోన్స్ ఇస్తారా, పిఎంఈజీ లోన్స్ ఇస్తారా, ఇస్తే పెట్టేవండి. దాన్ని మనం ఎవరిని కూడా నిరుత్సాహపరచద్దు, ప్రోత్సహిద్దాం అది కూడా. కానీ దాంతోపాటు ఇది చేస్తేనే నిజంగా మనం ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నందుకు ఒక 7-8 కోట్లు రోడ్డు ఒకటి వేస్తూ ఉన్నాము. ఈ రోడ్డు కాకుండా ఇంకో రోడ్డు వేస్తూ ఉన్నారు ఇక్కడికి, ఎందుకంటే ఈ రోడ్డు అయితే ఎలిజిబిలిటీ రాదు, ఇంకో రోడ్డు వేస్తూ ఉన్నారు. ఇంత చేస్తూ ఉన్నప్పుడు మనం దీని ఉపయోగంలో తీసుకురావాలంటే అది చేస్తే మంచిదని నా ఉద్దేశం. ఆ దిశగా ఆలోచించండి, ప్రపోజల్ తయారు చేయండి, ఆ దిశగా ఆలోచించి కోఆపరేటివ్. ఒకటి ఉంది మీ బొల్లాపల్లికి ప్రాబ్లము ఏమిటంటే, చాలామంది కోఆపరేటివ్ సొసైటీలో లోన్ తీసుకున్నారు కానీ డబ్బులు కట్టట్లే, కట్టకపోతే కష్టం కదా, సొసైటీ నడవాలి కదా. అది నడిస్తే మీకు ఉపయోగం, మీరు లోన్ తీసుకోవచ్చు, మీరు ఇంకో దానికి వాడచ్చు. మీరు కట్టలేదు అనుకోండి, ఇంకేమవుతుంది, ఫెయిల్ అయిపోద్ది. అది ఫెయిల్ అయిపోతే మీకు ఉపయోగం ఉండదు, సొసైటీకి కూడా ఉపయోగం ఉండదు, అవునా కదా. కాబట్టి దయచేసి దాన్ని కొద్దిగా స్ట్రెంథన్ చేయండి, దాన్ని కొద్దిగా బలపరచాలంటే మీరు కొద్దిగా ఏదైతే లోన్ తీసుకున్నారో వాటిని తిరిగి కట్టే కార్యక్రమం చేయండి. దాన్ని ఉపయోగించుకొని ఇక్కడ ఏం చేయొచ్చో ఒకసారి మీరు అందరూ కూర్చొని ఇండస్ట్రీస్ వాళ్ళతో మాట్లాడి ఏం చేయొచ్చో పథకం తీసుకొస్తే తప్పకుండా ఇక్కడ చేసేదానికి మనం ప్రయత్నిద్దాం. రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు చేస్తున్నారు. అంటే అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి తీసుకురావాలని, 2047 కల్లా ఇంటికొక పారిశ్రామికవేత్తను తయారు చేయాలనే లక్ష్యంతో ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. చంద్రబాబు గారు ఆశయం ఒక్కటే, ఇంటికొక పారిశ్రామికవేత్తను తయారు చేయాలా.
రాష్ట్రం అంతా అభివృద్ధిలో ముందుకెళ్లాలనేదే చంద్రబాబు గారి లక్ష్యం. దాని ద్వారా 20 లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలనేది ఈనాటి ప్రభుత్వ లక్ష్యం. ఈ 5 సంవత్సరాల్లో 20 లక్షల మందికి ఉద్యోగ ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో ఈ ఎంఎస్ఎంఈ పార్కులు అభివృద్ధి చేస్తున్నాం. మొదటి విడతగా 50 నియోజకవర్గాల్లో 1456 ఎకరాలని అభివృద్ధి చేస్తున్నాం. దానికి 592 కోట్లు ఖర్చు పెట్టి ఈ ఎంఎస్ఎంఈ పార్కులు అభివృద్ధి చేస్తున్నాం. దీనిలో యువ పారిశ్రామికవేత్తలకి సబ్సిడీలు ఇచ్చి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు సబ్సిడీ రుణాలు ఇచ్చి ప్రోత్సహిస్తుంది ప్రభుత్వం. 20 లక్షల దాకా సబ్సిడీ ఇస్తా ఉంది. అలాగే బీసీ, ఎస్సీ, ఎస్టీలకు 1 కోటి రూపాయల దాకా మరి పెట్టుబడి ఇచ్చి ప్రోత్సహిస్తుంది. బ్యాంకు రుణాలను ఇమ్మని చెప్పి ప్రభుత్వం ప్రోత్సహిస్తా ఉంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం. మన ప్రాంతంలో కూడా పల్నాడు జిల్లాలో అనేక మంది చదువుకున్న వారు, విద్యావంతులు ఉన్నారు. అలాంటి వారు ముందుకొచ్చి ఇలాంటి పరిశ్రమలు పెట్టినట్టయితే, ఎంఎస్ఎంఈ పార్కులో పెట్టినట్టయితే అనుమతులు ఫాస్ట్ గా వస్తున్నాయి. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నుండి మరి ఈరోజు ఇంకా ఫాస్ట్ గా కరెంటు ఫెసిలిటీ, రోడ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా చేసి ఈరోజు ప్రభుత్వం ఇస్తూ ఉంది. ఈ అవకాశాన్ని చదువుకున్న యువత అందిపుచ్చుకొని మంచి పరిశ్రమలు పెట్టి ఆర్థికంగా ఎదగాలనేది, దాని ద్వారా కొంతమందికి ఉపాధి కల్పించాలనేది, వేలాది మందికి ఉపాధి రావాలి. ఇలాంటి ఎంఎస్ఎంఈ పార్కుల ద్వారా లక్షల మందికి ఉపాధి రావాలని ఈరోజు ప్రభుత్వం యొక్క లక్ష్యం. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలుగుతున్నాం. అలాగే శ్రీ సిటీలో లోకేష్ గారు ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ప్రారంభించారు. దానివల్ల 2000 మందికి ఉద్యోగ అవకాశాలు రాబోతున్నాయి. 20 లక్షల మందికి ఉపాధి కల్పించాలనే లక్ష్యంలో మరో అడుగు ముందుకు తీసుకెళ్లారు నారా లోకేష్ గారు. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి. గతంలో వైసీపీ ప్రభుత్వం ఏం చేసింది? ఎప్పుడైనా ఎంఎస్ఎంఈ పార్కులు ప్రోత్సహించారా? ఎప్పుడైనా చదువుకున్న విద్యావంతుల్ని, యువ పారిశ్రామికవేత్తల్ని సబ్సిడీ ఇచ్చి ఏ రోజు ప్రోత్సహించాల గత ప్రభుత్వం? నేను అడుగుతున్న గత ప్రభుత్వం ఎందుకు దీన్ని పట్టించుకోలేదు? దీనిలో పూర్తిగా వైఫల్యం చెందింది గత ప్రభుత్వం. అందువల్లనే గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది ఎంఎస్ఎంఈ పార్కుల్ని. పెట్టుబడులు ఇవ్వలేదు. సరికదా ఉన్న పరిశ్రమల్ని పక్క రాష్ట్రాలు పారదోలారు. అమర్ రాజా బ్యాటరీ లాంటి, లూలు పరిశ్రమ లాంటి వాళ్ళని, అనేక పరిశ్రమల్ని పారదోలారు గత ప్రభుత్వం. మళ్ళీ ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినాక ఇతర దేశాల నుండి, ఇతర రాష్ట్రాల నుండి అనేక పరిశ్రమలు వస్తున్నాయి. అలాగే స్థానికంగా కూడా చదువుకున్న యువతను ప్రోత్సహించి ఇంటికి ఒక పారిశ్రామికవేత్త తయారు చేయాలనే లక్ష్యంతో ఈ ఎంఎస్ఎంఈ పార్కుల్ని తయారు చేసి ప్రభుత్వం అందిస్తుంది. మనం బొల్లాపల్లిలో ఎంఎస్ఎంఈ పార్క్ వచ్చినందుకు పల్నాడు జిల్లాలో నియోజకవర్గానికి ఒకటి, రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గానికి ఒకటి ఎంఎస్ఎంఈ పార్కు అభివృద్ధి చేస్తున్నటువంటి చంద్రబాబు గారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాం. బీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళలకి ప్రత్యేక ప్రోత్సాహం ఉంది. మహిళా పారిశ్రామికవేత్తలకి 1 కోటి రూపాయల దాకా మరి సెక్యూరిటీ లేని రుణాలను కూడా ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని ఈ అవకాశాన్ని సద్వినియోగం కోరుతున్నా. గత ప్రభుత్వం పనికిమాలిన నిబంధనలు పెట్టి అడ్డంకులు సృష్టించి నిధులు ఇవ్వకుండా గత ప్రభుత్వంలో ఈ ఇండస్ట్రీని నిరుపయోగం చేశారు, దుర్మార్గంగా చేశారు. ఈ ఇండస్ట్రీ గత ప్రభుత్వంలో మరుగున పడిపోయింది. మళ్ళీ చంద్రబాబు గారి ప్రభుత్వం వచ్చినాక, ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినాక ఈ ఎంఎస్ఎంఈ చిన్న మధ్య తరగతి పరిశ్రమల్ని ప్రోత్సహించి ముందుకు తీసుకెళ్తా ఉంది. ఈ అవకాశాన్ని అందరూ అందిపుచ్చుకొని ఆర్థికంగా ఎదగాలని ఆకాంక్షిస్తున్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు గారికి, డీసీసీబీ చైర్మన్ మక్కన మల్లికార్జున గారికి, అలాగే కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారాలు, అభినందనలు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.